తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం. మరి 2021 మార్చిలో మొదలుపెట్టినటువంటి కళాభిషేకం అనేటువంటి ఈ కార్యక్రమం ఈ రోజుకి అనగా 16వ తేదీ 4వ నెల 2023వ సంవత్సరమున హిందూపురంలో 100వ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ 100వ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లెపాటల పరిమళ వీచికగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతోమంది మీలాంటి శ్రేయోభిలాషులు, కళాకారులు, కళాపోషకుల యొక్క ఆదరణ, అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మన సాంప్రదాయ కళలైనటువంటి రంగస్థలము, అదేవిధంగా జానపదము, హరికథలు, అదేవిధంగా రకరకాల మన తెలుగు సంస్కృతిలో ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో నాకు తోడుగా వెంట జంటగా ఉంటున్నటువంటి మిత్రుడు పెద్దరికం సాయి, వీరు కూడా నాకు ఎంతో సహకారం అందించారు. వారి వల్లనే మన ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ విదేశాల్లో కూడా ముందుకు పోతోంది. మన ఛానల్ కళాకారుల చెంతకు చేరుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు శతకళాభిషేక మహోత్సవం అని చెప్పి హిందూపురంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. మరి వారందరితో కూడా వారి యొక్క కళా జీవనము, వారి యొక్క టాలెంటు, వారి యొక్క అనుభవాలన్నీ కూడా మేము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాతో పాటు నడిచినటువంటి సోదర సమానులు పెద్దరికం సాయి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను గత 21వ సంవత్సరంలో తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నాను. నేను కూడా రంగస్థలంలో ఎన్నో నాటకాలు వేశాను. నాకు ఈ కళ మీద మక్కువతో సార్తో పాటు నడచడం చాలా సంతోషంగా ఉంది. ఈ కళాభిషేకాల్లో భాగంగా మమ్మల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సాయి. మరి ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఎందరో మహానుభావులు. మరి వారందరి గురించి కూడా ఈ కళాభిషేకంలో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నా కూడా మీరు మనసారా మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తూ ఇప్పుడు శతకళాభిషేకాన్ని శతమానం భవతి అనేటటువంటి నానుడితో ఒక పెద్ద ఆయన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆయనతో పాటు ఎందుకంటే ఫస్ట్ పెద్దలని గౌరవించాలి, ఆ తర్వాత అట్లనే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలనేటువంటి దీంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కదా. మీరందరూ కూడా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి కళాకారుణ్ణి గౌరవిస్తారని, వారి యొక్క టాలెంట్ని వారిని గుర్తిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 95 ఏళ్ళు పైబడినటువంటి కళాకారుడు గోపాలకృష్ణాచారి గారు, అదేవిధంగా మరి అశ్వత్థ నారాయణ గారు, తర్వాత రామనాథరావు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా, ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి వాస్తవులైనటువంటి సూర్యనారాయణ, ఆదిమూలం సూర్యనారాయణ గారు కూడా రావడం విశేషం. వారికి మన తేనె తెలుగు ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం. తర్వాత ఇక్కడ ఈ హిందూపురం ఏరియాలో కళాకారులకు కల్పవృక్షమైనటువంటి కళాపోషకుడు, కళాకారుడు, కళా పిపాసి అయినటువంటి
రామ్నాథం సార్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అక్కడికి వెళ్ళి నమస్కారం సార్, మీరు చూడండి. ధన్యవాదాలు సార్. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తబలిస్టులు, వయలినిస్టులు, హరిదాసులు, రంగస్థల హార్మోనిస్టులు, తదితర కళాకారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారందరితో గాయకులు, వారందరితో కూడా వారి యొక్క సంగీత ప్రతిభను మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ మనకు హార్మోనిస్టుగా ఉన్నటువంటి అశ్వత్థ నారాయణ గారు ఇక్కడ సంగీత సహకారం అందిస్తున్నారు మొదటి ఎపిసోడ్కి. మరి చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీకు భగవంతుడు కళ్ళు ఇయకపోయినా మనోనేత్రాన్ని మునివేళ్ల పైన అందించారు. ఆ మునివేళ్ల మీద ఉన్నటువంటి ఆ కన్నుల చేత ఈ హార్మోనియం పీకల పైన మీరు సంగీతాన్ని, వీణులు విందైనటువంటి సంగీతాన్ని ఈ మన కళాకారులందరికీ కూడా అందిస్తూ, హరిదాసులకైతేనేమి ప్రతి ఒక్కరికి మీ సేవలు అందించినందుకు చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ శతకళాభిషేకంలో మీరు భాగస్వాములు కావడం అనేటువంటిది మాకు చాలా సంతోషకరమైనటువంటిది. మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని 100వ కళాభిషేకాన్ని, శతకళాభిషేకాన్ని ఒక మంచి ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. సార్ అశ్వత్థ నారాయణ సార్ గారు ఒక మంచి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
వృక్షమైనటువంటి రామనాథం సార్ గారు చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్. వయోవృద్ధులు గోపాలకృష్ణాచార్య సారు ఇరుకు సంవత్సరం గౌరవ తాలూకా చాలా మారుమూల గ్రామంలో నా కంట పడినారు. నా కంట పడినప్పటి నుంచి నా కంటి మీద కునుకులేదు. మా అంజనప్ప సార్కి పరిచయం చేసి రేపు సన్మానం చేయాలన్నటువంటి ఒక కుతూహలంతో సుమారు అంటే 5 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. మన అంజనప్ప సార్ అపాయింట్మెంట్ కోసం. ఈరోజు ఆ యొక్క శివుడు ఇక్కడికి పిలుచుకొచ్చి అన్ని ప్రోగ్రామ్స్ సానుకూలంగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇప్పుడు చేస్తున్నాము. ఈ చిరు సన్మానంతో మా గోపాలకృష్ణాచార్య సార్ గారిని సన్మానిస్తున్నాము. మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి అటుపక్క. ఇటు చూడు అంజనప్ప సార్, ఇటు చూడండి సార్. ఓకే ఓకే. అదేవిధంగా మనోనేత్రంతో మానవాళికి మంచి మనసును లగ్నం చేసేటటువంటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి కళాకారుడు మరి అశ్వత్థ నారాయణ సార్ గారు కూడా ఒక సత్కారం, చిరు సత్కారం. ఓకే. ఇక ఈ సన్మానంలో భాగంగా మరి అశ్వత్థ నారాయణ సార్ గారిని మన తేనె తెలుగు ఛానల్ డిజిటల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దరికం సార్ గారు పులహారంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దరికం సాయి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తరువాత తబలిస్టుగా సుపరిచితులైనటువంటి కృష్ణ సార్ గారు ఈ కార్యక్రమం సందర్భంగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ గారిని రామనాథ్ సార్ గారే సన్మానం. అదేవిధంగా రిటైర్డ్ టీచరు, హెడ్ మాస్టర్ పేరు సార్ ఇటు పక్కన గురురాజా సంతేబిదినూరుకు చెందినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు గురురాజారావు గారు ఈ సన్మానంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది కళాకారులను ఒక చోటికి చేర్చినటువంటి కళాకారుడు, కళా పిపాసి, కళా పోషకుడు అయినటువంటి మన రామ్నాథ్ సార్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అంజనప్ప గారు సన్మానిస్తున్నారు. ఓకే సార్, తీసిన సార్ అంతా ఇది. మరికొంతమంది కళాకారుల్ని సన్మానించుకోపోయే ముందు మరి మనకు ఇక్కడ ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి సీనియర్ హార్మోనిస్టు, సీనియర్ కళాకారుడు, మంచి విషయం తెలిసినటువంటి కళాకారుడు అని మనకు రామ్నాథ్ సార్ తెలియజేసినారు. ఆయన తర్వాత ఈ ప్రాంతంలో ఇంకెవరూ లేరు ఈ సంగీత పరిజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి. 92 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధ కళాకారుడు. మరి ఇట్లాంటి కళాకారులు భవిష్యత్తులో మనకు తయారు కావాలని మన తేనె తెలుగు ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. సార్తో వారి యొక్క అనుభవాలు, వారి కళా జీవనం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. పెద్దవారితో మనము పరిచయాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి సార్తో సార్ వినిపిస్తుందా? మరి మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. మీరెవరు, ఎక్కడుంటారు? మేము మీ పేరు చెప్పండి. జి గోపాలకృష్ణాచార్య అని నా పేరు. సుమారు మా నాయన 6-7 సంవత్సరాల వయసు నుంచే సంగీతం, కర్ణాటక సంగీతం
నాకు అభ్యాసం చేయించి ఉమ్, అనేక నాటకాలు ఆస్థాన విద్వాంసుడు బెళ్ళారి నరహరి శాస్త్రి కర్ణాటక కవి కేసరి ఉమ్, సుమారు 3 నెలలు 4 నెలలు 6 నెలలకు ఒక సూర్యు ఉమ్, గుబ్బి కంపెనీ ఉన్నట్ల మా గ్రామము ఉండేది. ఉమ్, దాంట్లో ప్రతి నాటకంలో నాది నారదన పాత్ర. ఉమ్, అది అయినాక కొంచెం కర్ణాటక సంగీతం పిటీలో ఉమ్, అభ్యాసం చేసేకి ఏర్పాటు చేసేది. ఉమ్, మోపూరప్ప గారు అని వాళ్ళు వచ్చి ఉమ్, మా ఊర్లోనే వాళ్ళకి అనుకూలం చేసి ఉండే ఇట్లా ఉమ్, ఒక సంవత్సరం ఉండ్రి. ఉమ్, అది అయినాక గోవింద స్వామి పిటీలు గోవింద స్వామి ఉమ్, భారీ మా కర్ణాటకలో ఉమ్, వాయిన దగ్గర 2 వైలిన్ అభ్యాసం. ఉమ్, ఇది అయినాక నంజుండప్ప గారు అని హార్మోనీలో ఇప్పుడు ఆ కర్ణాటకలోనే ఉమ్, అంత లాలిత్యముగా హార్మోనియం ఉమ్, పలుకుబడి చేస్తూ ఉన్న నంజుండప్ప గారు ఉమ్, నాకు చాలా మా నాటకాలకు వల్లే నవరసభరితముగా ఉమ్, ఆ హార్మోనియము వినాలంటే వినాల. ఉమ్, అది అయిన తర్వాత తంజావూరు డిస్ట్రిక్ట్ తిరువసనల్లూరు ఎస్ రాజగోపాల్ అయ్యర్ అని ఉమ్, వాళ్ళు పోస్టల్ సూపరింటెండెంట్గా ఉమ్, మా దీనికి వచ్చారు బెంగళూరుకి. ఉమ్, ఆటకి వాళ్ళ దగ్గర సుమారు 16 ఏళ్ళు నేను వారానికి ఒక తూర్పుపోయి 5-6 దినాలు అక్కడనే ఉండి ఇది ఓకళ్ళు ఉమ్, చాలా లెక్కలు జాస్తి. ఉమ్, వాళ్ళతో సంగీత విషయముగా వాళ్ళకి ఎవరు పక్కవాద్యాలు అంటే ఎవరు పుదుకోటి దక్షిణామూర్తి మృదంగము, ఉమ్, సంతాన గోపాల్ అయ్యారు, ఉమ్, త్యాగరాజు శిక్ష పరంపర వాళ్ళ పేరు మర్చిపోతే వాళ్ళ దగ్గర ఉమ్, వాళ్ళు సంగీతం నేర్చుకుని ఉండేది. ఉమ్, వైలిన్. ఉమ్, సరే నేను కొంచెం చిన్నగా ఉమ్, కచేరీలు చేస్తూ ఉమ్, తర్వాత ఇంకా కొంచెం దానిపైన ಹೆಚ್ಚು పరిశ్రమ ఉమ్, తీసుకొని ఉమ్, నా అనేక పట్టణంలో ఉమ్, బెంగళూరు, ఉమ్, మైసూరు, చెన్నపట్నము ఉమ్, ఇదంతా అయినాక ఇక్కడ ఈ తాతయ్య గారు అంటే ఎక్కడ కైవారం అక్కడికి దక్షిణాది వాళ్ళు అందరినీ పిలిపిస్తూ ఉండేది. ఒకప్పుడు శ్రీముష్ణం రాజారావు మద్రాసు తమిళనాడు అకాడమీ కార్యదర్శులు. సరే అక్కడ నా కచేరీ అయిపోతానే వాళ్ళది ఉండేది. నా కచేరీ అంతా వేసి మీరు మా మద్రాసు చెన్నై రావాలా, ఎప్పుడు వస్తారు, మీ అడ్రస్ అంతా చెప్పండి. స్వామి నేనేడ పల్లిలో అట్లా ఏమో రామకృష్ణ అనుకోను. లేదు మాకు రాజగోపాల్ అయ్యారు బాగా తెలుసు, మీ గురువులో మీ అటువంటి వాళ్ళ దగ్గర మీరు కూర్చొని లేకుండారు అంటే మీ ఊరికి మాకు వచ్చి కూర్చొని వస్తే చాలు అని ఏం ఫోన్లు 4 నెలలకు 5 నెలలు. సరే ఇంకా మా నాయన ఏం రా వాళ్ళు ఇన్ని దపాలు చేసినా మన ఊరికి ఉంటే బాగుంటుంది అని కోలార్ల శంకరాచార్యులు అని ఉండేవాళ్ళు మృదంగంలో మంచి సుమారు కచేరీకి వస్తాను. కారు ఉండే 2 గంటలకి చెన్నైకి పోతుంది. వాళ్ళు ఎవరికో పాటలు చెప్తా ఉంటారు. శ్రీముష్ణం రాజారావు ఇక్కడ కర్ణాటక సంగీతము పాట మృదంగము 2 ఆమె అమెరికా లండన్ ఇక్కడంతా సంగీత సభల్లో ఎప్పుడు పోతుండంట. సరే నాది ఒకే ఒక వర్ణము అందరిని పిలిపించడే ఫోన్ చేసి ఇట్లా వచ్చినారు వీళ్ళందరము రాజగోపాలయ్య శిష్యులు ఆడవాళ్ళు ఒక 15-20 జనము, ఇంకా మా కళాకారులు సంగీత విద్వాంసులు 15-20 జనము అంతా వచ్చేసి ఒక వర్ణము కీర్తన పాడిన సార్లు
యాదవ్ ఒక వరణం పాడి ఒక కీర్తన పాడి. మీరు చెన్నపట్నము లేదా చెన్నైలో అక్కడ అంత గొప్ప కళాకారుల మధ్యలో పాడినటువంటి సర్టిఫికేట్లు ఆ. వాళ్ళు ఇచ్చిండే. ఆ వర్ణాన్ని ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం పాడగలరా? అది స్వాతి తిరునాళ్ళ మహారాజులు కేరళ ఇది సిటీ యాదది కేరళలో తిరువాంకూరు మహారాజులు స్వాతి తిరునాళ్ళు 14 భాషల్లో వాళ్ళ కీర్తన చేసిండే మహానుభావులు. వాళ్ళు చేసిండేది అట్టతాళవడం కాంబోజీ, పచ్చిమిది ఆది అప్ప చేసిండే భైరవి, వరుణము అట్టతాళం. ఇవి ఫస్ట్ ఎందుకు వాళ్ళది మాకు చెప్తాను. ఆ వరుణం పాడి ఆట గణపతి అదొక ప్రతీతి వచ్చిండే. ఇప్పుడు పాడతారో లేదు. సరే నేను ఒక 40-50 కచేరీలు చేసి ఎక్కడ తిరిగేది 7-8 ఏళ్ళ నుంచి కరోనా వచ్చా. దాంట్లో నాకు వయసు ఆయా శృతి చాలా చెప్పు పాడే అయ్యలేదు. మాకు చిన్న వర్ణం పాడండి మా కోసం. కీర్తన కానీ వర్ణం కానీ. శృతి ఒకటి
చాలా మర్చిపోయి 32 వర్ణాలు 32 వర్ణాలు అత్తతాళం చేసినారు మీరు. అత్తతాళం 4 రూపతాళం 1 ఇంకా ఆదితాళం స్వామి తిరువనపూర్ మహారాజు. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఏ పుస్తకంలో అన్నా ఉన్నాయా? సంగీత విద్యాతత్వం ఏకాసుమరావు గుంటూరు అది దాంట్లో సామాన్యంగా అంతటికీ ఇది పదవర్ణం అని దీని పేరు. ఎలా పల్లి మీద నుంచి మొదలు లాస్ట్ దాకా అన్ని దీని చదివా సాహిత్యం ఉంది. దీనికి పదవర్ణం నాట్యానికి దానికి దీనికంటే ఉపయోగిస్తాను. చాలా సంతోషం సార్. మరి ఇట్లాంటి కళాకారులు మా ఛానల్ ద్వారా చూపించడం నిజంగా గర్వకారణం. మీరు సంగీతం నాట సార్ 7 ఏళ్ళైనా సంగీతం స్థగితమైపోయాయి. 24 గంటలు నేను కళాకారుల్లో కళలో ఉన్నాడు నేను. ఇప్పుడు తినేది లక్షణంగా పంచుకొని